హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ్ శరణ్. టుడే మనం చికెన్ కర్రీ సింపుల్గా చేసుకుందాం. ముందుగా ఆనియన్ వేసుకుందాం. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత మిర్చి యాడ్ చేసుకుందాం. అది ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెము మనం వేగనిద్దాం. ఆనియన్ ఇలా వేగినాక మనం దీంట్లో అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదా, దీని మీద మనం మూత పెడదాం, కాసేపు వేగనిద్దాం. ఇలా పచ్చివాసన పోయేదాకా మనం ఉంచేసుకొని దీంట్లో మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. చికెన్ వేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా చికెన్ వేసి కలుపుకున్నాక కొద్దిసేపు అయినాక కొంచెం పసుపు వేసుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టి కాసేపు బాగా ఉడకనిద్దాం. స్టవ్ చిన్న మంట పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాము. ఇలా ఉడికిన దాంట్లో మనం ఇప్పుడు టమాటో యాడ్ చేద్దాం. టమాటో యాడ్ చేసాం కదండి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. టమాటా మెత్తగా ఉడికిపోవాలి. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, టమాటో ఇలాగా మెత్తగా అయినాక మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను, మీకు కావాల్సినంత వేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. ఇలా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొంచెం మనం మసాలా పొడి యాడ్ చేసుకుందాం, చికెన్ మసాలా పొడి. ఇప్పుడు మనం మసాలా పొడి యాడ్ చేసుకుందాం. నేను ఇంట్లోనే తయారు చేస్తానండి మసాలా పొడి. తగినంత వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వాటర్ వేసుకున్నాక చికెన్ మసాలా పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒకసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, మొత్తం ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది. అంతే అండి, వెరీ సింపుల్, ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ నా స్టైల్లో సింపుల్గా. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.